ఒక ఊరిలో ఒక పేద ముసలాయన ఉండేవాడు. అతనికి 2 ఆవులు, 2 కోళ్ళు ఉండేవి. వాటితోనే జీవనం సాగిస్తూ ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉంటాడు. అతనికి ఒకరోజు బాగా ఆకలి వేసి ఎక్కడికైనా వెళ్ళి ఆహారం సంపాదించుకోవాలనుకున్నాడు. కానీ ఈసారి ఆయనకి చేపలు తిందామనిపించింది. చేపలను పట్టుకోవటానికి ఒక నది దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళాలని చేతికి వాచి పెట్టుకొని ఇంటికి వచ్చాడు. పాపం అటూ ఇటూ తిరిగి అలసిపోయి ఉండటంతో ఆరు బయట మంచం వేసుకొని పడుకుంటాడు. వాచి చేతికున్న సంగతి మర్చిపోయి నిద్రపోతూ ఉంటాడు. అరెరే, ఏంటి ఎండగా ఉంది, ఇంకా కొంచెం త్వరగా చీకటి పడితే బాగుండు అని అనుకునేసరికి నిజంగానే చీకటి పడిపోయింది. ఇక జంతువులన్నీ ఏంటి ఇదంతా ఇలా జరిగిపోయింది అని అనుకుంటూనే ఆయన కూడా నిద్రపోవటానికి రెడీ అయ్యాడు. జంతువులు కూడా హ్యాపీగా నిద్రపోతున్నాయి. కోళ్ళు కూడా కళ్ళు మూసుకున్నాయి. ఆవులు కూడా కళ్ళు మూసుకున్నాయి. చందమామ బాగా చల్లగా వెన్నెలనిస్తూ ఉన్నాడు. బాగా చలి పెడుతుంది. అరే, నాకు చలి పెడుతుంది, కొంచెం ఎండ వస్తే బాగుండు అనుకుంటూ ఉన్నాడు. నిజంగానే ఎండ వచ్చేసింది. ఏంటిది, నేను ఏదనుకుంటే అది జరుగుతుంది, ఇదంతా నిజంగానేనా? అరే రే, మర్చిపోయాను, ఆ చేప నాకు ఒక మ్యాజిక్ వాచ్ ఇచ్చింది కదా, దీనివల్ల ఇదంతా జరుగుతుందా? ఇది నాకు వద్దు అనుకుంటూ దాన్ని తీసుకొని నిదానంగా బావిలో పడేయటానికి వెళ్తున్నాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాపం ఊరికే వచ్చింది కదా అని తీసుకున్నందుకు చివరికి విసిగెత్తిపోయాడు. నాకు ఇది వద్దు వద్దు అనుకుంటూ తీసుకెళ్తాని బావిలో వేశాడు తాతయ్య.